వచ్చిన ఏదైతే నోటిఫికేషన్ మీద నిరుద్యోగులు వేసిన కేసులు ముమ్మాటికి కరెక్టే. వాళ్ళు రాజ్యాంగబద్ధంగానే వేసినారు, చట్టబద్ధంగానే రిజర్వేషన్లు ఎత్తేసిర్రు. G29 రాంగ్ అని, మరి రాంగ్ క్వశ్చన్స్ నిజంగా ఉన్నాయని, అవి ఉన్నప్పటికీ లోకల్ నాన్ లోకల్ ఇష్యూ ఉన్నప్పటికీ అదేవిధంగా స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన విషయంలో కూడా వైలేషన్ చేసిరని, మహిళలకు సంబంధించిన రిజర్వేషన్ కూడా ఎత్తేసిరని, రోల్ ఆఫ్ రిజర్వేషన్ని TGPSC తీసుకొచ్చిన G29 ఫాలో కాలేదని ఈ ప్రైవేటు ఆంధ్ర కోచింగ్ సెంటర్స్కి తెలుసు కదా, 21st సెంచరీకి KPISకి తెలుసు కదా, బాలలత మేడం CSBకి తెలుసు కదా, అదేవిధంగా లా ఎక్సలెన్స్కి తెలుసు కదా, మరి సివిక్ సెంటర్కి తెలుసు కదా. మీరు ఎందుకని కుట్రపూరితంగానే మరి విషయాన్ని బయట పెట్టడం లేదు? ఇట్నే మొండిగా TGPSC ముందరికి పోతే తెలంగాణ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి హైకోర్టులలో చుక్కెదురవుతుంది. మరి అవసరమైతే తెలంగాణ నిరుద్యోగ యువత ఆ భవిష్యత్తు ఆడుకోవద్దని ఈ ఆంధ్ర పెట్టుబడిదారి కోచింగ్ సెంటర్లు ఎందుకు చెప్పడం లేదు? ఎందుకని నిరుద్యోగుల దగ్గర ఎక్కువ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు? మీరు వెంటనే తెలంగాణ ప్రభుత్వము ఈ ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ మీద, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ మీద సుమారు 100ల సంఖ్యలో అశోక్ నగర్ కేంద్రంగా ఒక రాబందుల లెక్క, ఒక డేగాల్ లెక్క అక్కడ పాగా వేసి తెలంగాణ పిల్లల్ని, కరెంటు కోడి పిల్లల్ని ఎట్లయితే వేటాడి వెంటాడి చీల్చి చిత్రహింసలు పెడతాయో అట్లా ఈ ప్రైవేట్ కోచింగ్ సెంటర్ చేస్తూ ఉన్నాయి. మరి వీళ్ళ ఆగడాలని అడ్డుకునేది ఎవరు? వీళ్ళ దోపిడీని నియంత్రణ చేసేది ఎవరు? తెలంగాణ ప్రభుత్వమే కదా. తెలంగాణ ప్రభుత్వము ఈ ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? వాళ్ళ ఫీజులు ఎంత వసూలు చేస్తున్నాయి? వాళ్ళ ఫీజు స్ట్రక్చర్ ఏంది? ప్రిలిమ్స్కి ఎంత, మెయిన్స్కి ఎంత, టెస్ట్ సిరీస్కి ఎంత? అధికారికంగా వాళ్ళు ఎందుకు రిలీజ్ చేయడం లేదు? ఎందుకని తెలంగాణ నిరుద్యోగ భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు? దయచేసి తెలంగాణ నిరుద్యోగులారా, తెలంగాణ విద్యార్థులారా, ఈ ఆంధ్ర పెట్టుబడిదారి, ఈ దోపిడిదారి కోచింగ్ సెంటర్లలో మీరు దయచేసి కోచింగ్ తీసుకోవద్దు. మీరు తీసుకొని అనవసరంగా అన్యాయం కాకూడదు. గ్రూప్ 1 అయినా సివిల్స్లో అయినా సక్సెస్ రేటు 0.1%. సివిల్స్కి అయితే 12 నుండి 14 లక్షల మంది అప్లై చేస్తే కేవలం 10,000 నుండి 12,000 మందే ప్రిలిమ్స్ నుండి మెయిన్స్కి వస్తారు. 14 లక్షల మంది అప్లై చేస్తే కేవలం 12,000 మంది వస్తారు, 10,000 మంది వస్తారు. సక్సెస్ రేట్ ఎంత మరి? 1%. అదేవిధంగా గ్రూప్ 1 విషయంలో కూడా 563 పోస్టులకి, ఈ 563 పోస్టులకు గాను సుమారు 4 లక్షల పైచిలకు అప్లై చేసుకున్నారు. ఇక్కడ కూడా మరి మెయిన్స్కు తీసుకొచ్చిన పర్సంటేజ్ రేటు గట్టి కొడితే 2% కూడా ఉండదు. మీరు స్వతహాగా ఇంటికాడ కూర్చొని మీరు చదువుకున్నా కూడా సక్సెస్ కావచ్చు. వీళ్ళు చెప్పే కల్లిబల్లి కబుర్లకి, వీళ్ళు చెప్పే తప్పుడు కోచింగ్ సెంటర్స్లలో ఈ తప్పుడు బోధనకి వేల సంఖ్యలో, 100ల సంఖ్యలో పెద్ద పెద్ద రేకుల షెడ్లు వేసి కోళ్ళ ఫామ్లలో కోళ్ళని ట్రీట్ చేసినట్టు, పశువులను మేపినట్టు, కాసినట్టు ఒక్క లెక్చరే 200 మందికి, 300 మందికి 100ల సంఖ్యలో క్లాసులు చెప్తా ఉంటే వాళ్ళకి ఎట్టైనా పడుతుంది. ఆ రూమ్లో వాతావరణం ఏ విధంగా ఉంటుంది మరి ఒక్కసారి ఆలోచించాలి. మరి వీళ్ళు వసూలు చేస్తున్న ఫీజుల మీద, అక్రమ సంపాదన మీద, వీళ్ళు చేస్తున్న దోపిడీ మీద తెలంగాణ ప్రభుత్వము ఆడిటింగ్ చేయాలి. అన్ని ప్రమాణాలను పాటిస్తున్నారా లేదా? మరి ఏ మేరకి వీళ్ళు ఫీజులు వసూలు చేస్తున్నారు ఒక్కసారి ఇన్స్పెక్షన్ చేయవలసిన అవసరం ఉన్నది. అవసరమైతే ఆంధ్ర పెట్టుబడిదారి కోచింగ్ సెంటర్లని తరిమి కొట్టాలి.
తెలంగాణలో అశోక్ నగర్ కేంద్రంగా ఉన్న కోచింగ్ సెంటర్లని ఎత్తివేయాలని చెప్పేసి తెలంగాణ నిరుద్యోగ యువత, ప్రత్యేకంగా ఉస్మానియా విద్యార్థి నాయకులు, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకులు, తెలంగాణ మేధావులు, చదువుకున్న మేధావులు, ఆలోచన పరులు, ప్రజాస్వామికవాదులు వీళ్ళందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ రీసెంట్లీగా అశోక్ నగర్ కేంద్రంగానే వాళ్ళు వసూలు చేస్తున్న ఎక్కువ మొత్తంలో ఫీజుల మీద, వాళ్ళ దోపిడీ మీద బహిరంగంగానే నిరుద్యోగ జాకు వాళ్ళ కోచింగ్ సెంటర్స్కి దగ్గరికి పోయి వాళ్ళు ప్రశ్నించారు. సివిక్ సెంటర్ దగ్గర పోయి ప్రశ్నించారు, అశోక్ నగర్ సెంటర్ దగ్గర పోయి ప్రశ్నించారు. KPIS 21st సెంచరీ, CSB, లా ఎక్సలెన్స్, ఆర్ట్స్ రెడ్డి, షైన్ ఇండియా, మరి వీళ్ళు చేస్తున్న ఆగడాలు మరి ఎవరు నియంత్రించాలి? గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు చర్యలు తీసుకోవాలి. తెలంగాణ నిరుద్యోగులను కాపాడాలి. మీరు ఇస్తున్న ఉద్యోగాలు సరిపోగా మరి కేవలం మీరు ఇస్తున్న ఉద్యోగాల కోసమే వాళ్ళ జీవితాలు పణంగా పెట్టి వాళ్ళ కుటుంబాలను త్యాగం చేస్తూ నిత్యం అల్లాడుతూ ఉన్నారు. కొంతమందికి ఉద్యోగాలు రాకపోతే ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ముమ్మాటికి తెలంగాణ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టిందే తెలంగాణ నిరుద్యోగులు అన్న విషయం మర్చిపోవద్దు. మరి తెలంగాణ భవిష్యత్ అంటేనే, తెలంగాణ ఆశయాలంటేనే, తెలంగాణ జాతి సంపద అంటేనే తెలంగాణ విద్యార్థి లోకము, తెలంగాణ నిరుద్యోగ లోకము మీకు పదవులు కట్టబెట్టింది, మిమ్మల్ని మంత్రులుగా చేసింది, మిమ్మల్ని ముఖ్యమంత్రులుగా చేసింది. ముమ్మాటికి తెలంగాణ నిరుద్యోగులు, తెలంగాణ విద్యార్థి నాయకులు, ఆంధ్ర పెట్టుబడిదారి, కాంట్రాక్టు, ఈ కోచింగ్ సెంటర్స్ కాదు. మరి ఎందుకని మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు పోయి ఆ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో ఎందుకు బోధిస్తున్నారు?